రాష్ట్రం మొత్తం మీద అన్ని నకిలీ మద్యం జరుగుతుందన్న విషయము క్లారిటీ మీకు ఉంది కాబట్టి అందుకనే తనిఖీలు చేయమని చెప్తున్నారు. ఇవాళ జనార్దన్ గారు వచ్చిన రోజు ఆయన 6వ తారీఖునేమో ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, 13వ తారీఖున ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. ఆ నుంచి తుప్పుకున్న అన్ని కేసులు ఉన్నాయని మరి ఫారెన్ నుంచి ఎలాగొచ్చాడో, నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్కి ఎలాగొచ్చాడో ఆయన పక్కన ఉన్నటువంటి లాయర్కి తెలీదా? ఆ వీడియో రిలీజ్ చేశారు, పక్కన లాయర్ ఉండరా? ఆ వీడియో పోనీ మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు పర్మిషన్ ఉండద్దా? ఎవరి సమక్షంలో ఆ వీడియోలు మాట్లాడించారు? ఎలా బయటకు వచ్చాయి? ఏది మీ కంపెనీ నుంచి, మీ ఐటీడీపీ నుంచి బయటకు వచ్చాయా, లేకపోతే సిట్ మీకు పంపిస్తే మీరు తీసుకొచ్చి బయటకు రిలీజ్ చేశారా? ఏడు అసలు ఆ లాయర్ ఏడి? ఆ లాయర్ ఏం చెప్పాడు అనుకుంటున్నారు? ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నా క్లయింట్కి మీద ఒక చిన్న గీత పడినా, ఒక చిన్న ఇబ్బంది జరిగినా ఈ కూటమి ప్రభుత్వం ఫేస్ చేయాల్సిందని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకన్నాడు ఆ లాయర్ ఆ మాట? మీ కూటమిలో ఉన్నటువంటి లాయర్లు, మీ కూటమిలో ఉన్నటువంటి అధికారులు అరెస్టులు మీరే చేస్తారు, మేమే చేసామంటారు, మళ్ళీ మేమే చేయలేదంటారు, మళ్ళీ మేము చేసాము, మేము అరెస్ట్ చేసుకొని సమర్థించుకుంటున్నారు. చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే మీ కర్మ మీ హయాంలోనే ఈ నకిలీ మద్యం జరుగుతుంది. పక్క పార్టీలు ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగి మీరు పట్టుకున్నారు అనుకోండి, మీరు వచ్చి మాట్లాడినా మేము పట్టుకున్నామని చెప్పేసి మీరు బల్లలు గుద్దినా చంకలు గుద్దుకున్నా జనాలు నమ్ముతారు. మీ హయాంలో 16 నెలల నుంచి మీకు తెలియకుండా జరుగుతుందా? జోగి రమేష్ గారు అంటే ఆయన అంటే చేస్తున్నారంట. సరే జోగి రమేష్ గారు చేస్తుంటే మీ 16 నెలలు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని చూస్తున్నారా? అంటే మీ ప్రభుత్వం లేదా? అంటే మీ ప్రభుత్వం 16 నెలల నుంచి నిద్రపోతుంది అనమాట. ఏం జరుగుతుందో కూడా రాష్ట్రంలో తెలియలేదన్నమాట. అంటే మీరు గెలిచి 164 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా మీ ప్రభుత్వంలో మీరు చేత కాకుండా ఉంటే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకత్వమే జరుగుతుందా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఎవరికి సార్ చెప్తారు? ఒకటి ఏదైనా ప్రూఫ్లు ఉండాలి. ఇవాళ జోగి రమేష్ గారు కూడా వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి విషయం ఏదైతే వీళ్ళు వాట్సాప్లో ఒక చాట్ ఏదో తిరుగుతుంది, ఆయన ఫోటో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు కాబట్టి సో జోగి రమేష్ గారు కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ లీగల్ టీం తోటి ఆయన వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో నాకు సంబంధం లేకుండా, నా 2 ఫోన్లు చెక్ చేసుకోకుండా, నా ఇన్ఫర్మేషన్ లేకుండా అన్నెసరిగా నా మీద ఫేక్ డిబేట్ చేస్తున్నారని చెప్పేసి లీగల్ టీం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా దొంగలు ఎవరేంటనేది త్వరలో బయటకు వస్తుంది. ఓకే రైట్. వంశీ రెస్పాండ్. వర్మ గారు గుడ్ ఈవినింగ్. మీకు, నాగమల్లేశ్వరి గారికి, కృష్ణాంజనేయుల గారికి, సౌజన్య గారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా. మేడం నాగమల్లేశ్వరి గారు ఇందాక మాట్లాడుతా దాని A1 డేటా సెంటర్ అంటా ఉన్నారు. అది A1 కాదమ్మా, AI. ఈరోజు అది ఏ డేటా కాదన్నా, చిన్న క్లారిటీ చిన్న క్లారిటీ అన్న, చిన్నదే వంశీ గారు నన్ను పిలిచారు కదా ఒక చిన్న క్లారిటీ ఇస్తానులే. సరే ఏఐ మీకు ఏఐ వీడియోలు బాగా అలవాటు కానీ ఏఐ కదా, దానికి అదాని గూగుల్ సెంటర్ అని, అదాని గూగుల్ సెంటర్ కాదా నువ్వు చెప్తే నాకు అర్థమవుద్ది. మీరు మాట్లాడండి. మిమ్మల్ని మాట్లాడమనే చెప్తున్నా నేనేమల్లా. కాదు 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 కాదు